హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పిల్లలకి కానీ పెద్దలకి కానీ దగ్గు ఉన్నప్పుడు లేదా మ్యూకస్ ఉన్నప్పుడు అంటే ఫ్లమ్ అది తగ్గాలన్నా దగ్గు తగ్గాలన్నా ఓ చిన్న చిట్కా చూపిస్తారండి. ఇక్కడ నేను కడుక్కున్న తులసి ఆకులు, 5-6 లవంగాలు, అన్నీ పచ్చివే అండి. కచ్చా పచ్చాగా దంచుకున్న నల్ల మిరియాలు 1 టీ స్పూన్ చాలు. ఒక 1/2 టీ స్పూన్ సన్నగా తరుక్కున్న అల్లం. ఇది నేను ఇంట్లో ప్రతిసారి చేస్తా అండి. మాకందరికీ వాడతాను ఇంట్లో. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వాడచ్చు. ఈ ఆకుల్ని కడిగేసుకుని శుభ్రంగా చేత్తోనే ఇలా కాస్త ముక్కలుగా చేసుకోవచ్చండి. చేసుకున్నది ఒక గిన్నెలోకి తీసుకోండి ఆకుల్ని. తర్వాత లవంగాలు, మిరియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాంట్లో గిన్నెలోకి తీసేసుకోండి. అల్లం ముక్కలు, అల్లం దగ్గుకి బాగా పనిచేస్తుందండి. మిరియాలు ఇంకా లవంగాలు గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ని కానీ మ్యూకస్ అంటారు కదా, అది తగ్గిస్తుంది. ఇక్కడ నేను 1.5 లీటర్ నీళ్లు పోస్తున్నాను. ఈ నీళ్లు పోసి సన్నటి సెగ మీద లో ఫ్లేమ్లో ఈ నీళ్లు మరిగేదాకా, అంటే నీళ్ళ రంగు మారాలండి, అప్పటిదాకా మరిగించుకోండి. ఇప్పుడు చూడండి మరిగిపోయింది, నీళ్ళ రంగు కూడా మారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 1/2 గ్లాస్, మామూలుగా అయితే పెద్దవాళ్ళు ఇలాగే కాస్త వడపోసుకుని తాగండి. పెద్దవాళ్ళు యాస్టీస్గా తాగేయచ్చండి. పిల్లలకి ఘాటుగా ఉంటుందని కొంచెం నేను తేనె వేస్తున్నాను. తేనె వేసి ఇలా ఇవ్వండి, చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ ఇది వాడి ఒకవేళ తగ్గలేదంటే ప్లీజ్ డాక్టర్ దగ్గరికి మాత్రం వెళ్ళడం మర్చిపోకండి. ఇది రోజుకి 2-3 సార్లు తాగొచ్చండి. గోరువెచ్చగా తాగితే మంచిది.